తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా మరి ఈ రకంగా జరుగుతుంది జ్యుడిషియరీలో. ఆ పోస్టుకు మన వాళ్ళు చాలా మంది అర్హులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఇన్ఛార్జ్, ఆఫ్టర్ ఆల్ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి కూడా వారు ఈరోజు సిద్ధంగా లేరు. మన పోస్టులు ఇన్ఛార్జ్ మనకి అంటే మరి ఫుల్ ఛార్జ్ అంటే ఇక మరి మన పోస్టులను మనం అపాయింట్ చేసుకోగలుగుతారా ఈ జ్యుడిషియరీలో వాళ్ళు కనుక ఈ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, హైకోర్టు ఉమ్మడి నిబంధనల ప్రకారం అపాయింట్మెంట్స్ జరుగుతాయి అనేది మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. నిజంగా కూడా ఈరోజు మనం చూసినట్టుంటే జ్యుడిషియరీ మొత్తంలో 10 జిల్లాలు మనకు ఉంటే మొత్తం డిస్ట్రిక్ట్ జడ్జిలు అంటే 10 జిల్లాల డిస్ట్రిక్ట్ జడ్జిలు వచ్చేసి 141 మంది డిస్ట్రిక్ట్ జడ్జిలు ఉన్నారు. దాంట్లో 36 మాత్రమే తెలంగాణ వాళ్ళు. 141 ఎక్కడ, 36 ఒకటే. అంటే వేర్ ఈజ్ అవర్ షేర్? ఇంకెక్కడ చెప్పుకోవాలి మనం న్యాయం గురించి? మాకు న్యాయం చేయండి అని ఎక్కడ అడగాలి మనం? ఎక్కడ వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది? అలాగే సీనియర్ సివిల్ జడ్జి కోర్స్ జడ్జెస్ మొత్తం 95 ఉంటే, అంటే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జెస్ పోస్టులు 95 ఉంటే మనకు చాలా అతి తక్కువగా మొత్తం అంటే 153 పోస్టులల్లా మనకు ఓన్లీ 44 పోస్టులు. 153 పోస్టులకి మన వారు జ్యుడిషియరీలో ఓన్లీ 44 పోస్ట్స్ మన వాళ్ళే. అలాగే జూనియర్ సివిల్ జడ్జెస్ పోస్టులు మొత్తము ఆంధ్ర తెలంగాణ అన్నీ కలుపుకుంటే కూడా 339 పోస్టులు ఉన్నాయండి. దాంట్లో మన వారికి ఓన్లీ 158 మాత్రం. అలాగే 36 పోస్టులు, 158 పోస్టులు ఆంధ్ర వల్ల అయితే మనకు 36 పోస్టులు. ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా, ఏ పోస్టులో చూసినా కూడా మన ఫెయిర్ షేర్ 42%. రాష్ట్రం ఏర్పడేటప్పుడు వారు ఏదైతే చెప్పారో మీ షేర్ ప్రకారంగా మీకు పదోన్నతులు ఇస్తాం, మిమ్మల్ని అగౌరవపరచం అని ఎప్పుడైతే ఈ హైకోర్టులోకి వచ్చి పీఠం వేసారో, ఆ పీఠం వేసిన రోజు చెప్పినటువంటి, వేయకముందు చెప్పినటువంటి మాటలు పీఠం వేసిన తెల్లారి నుంచే ఇక మనకు ముఖాలు చూసి బొట్టు పెట్టడం. నిజంగా ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా చెప్పాలో చెప్పదో తెలియదు కానీ హైకోర్టులో ఆర్డర్ రావాలంటే ఆంధ్రలో పట్టుకుంటేనే ఆర్డర్ వస్తుంది. మన తెలంగాణ న్యాయవాదులు ఏంటి ఆర్డర్ వస్తుంది అనేది చాలా కష్టం, ఎవరికో ఒక్కరి జరిగారా అంటే ఇంత వ్యవస్థ. ఆంధ్ర వారు నిజంగా జ్యుడిషియరీని ఎట్లా అన్యాయం, ఆక్రమం, దోపిడీ అన్ని కూడా దీన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఈరోజు చేయడం జరిగింది. మనం చూసాం రామోజీరావు గారిని వచ్చాయి స్కామ్స్. మరి ఈరోజు హైకోర్టు విభజన జరగడం లేదంటే ఓన్లీ జ్యుడిషియరీ కాదు, కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా గారే కాదు, దీని వెనకాల పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. ఆ పెట్టుబడిదారుల పీఠాలు కదులుతాయని, ఆ పెట్టుబడిదారుల యొక్క అక్రమాలు బయటికి వస్తాయని ఈరోజు హైకోర్టు విభజనకు వాళ్ళు అనేక రకమైన అడ్డంకులు, అంటే వాళ్ళ స్థాయిలో ఏ రకంగా చేయాలో వాళ్ళకు మేనేజ్మెంట్ బాగా తెలుసు. మన తెలంగాణ వారికంటే మేనేజ్మెంట్ చేయడంలో నెంబర్ 1 ఆంధ్ర వాళ్ళు. కాబట్టి ఆ రకమైన మేనేజ్మెంట్ చేసుకుంటా ఈరోజు వాళ్ళు అనేక రకమైన కుట్రలకు పాల్పడుతున్నారు మిత్రులారా. మరి ఈ యొక్క పెత్తనం మనకు తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలనే కొనసాగుతుందని నాకైతే అనిపిస్తుంది. సెక్రటరియట్కి వెళ్తే లా డిపార్ట్మెంట్లో కూడా సగం కంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఇంకా
మరి ఇక మనకి ఎప్పుడు ఎక్కడ ఏం అన్ని న్యాయం జరుగుతున్నది మాకైతే చాలా ఆవేదన ఉన్నది. ఆ ఆవేదన ఈ యొక్క వేదిక ద్వారా పంచుకోవాలని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మన సీనియర్ న్యాయవాది సదానందం గారు కూడా వారి యొక్క అభిప్రాయం ఇంకా కొన్ని చెప్పాల్సింది.